ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచలగూడ జైల్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీతరావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ప్రణీతరావును పోలీసు కస్టడీకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు పోలీసులు ఆయన్ను కస్టడీలో తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీయనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఈ నెల 13న న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు పొందుపరిచారు. తనకు అప్పగించిన పనినే కాకుండా ప్రణీతరావు ఇతరుల ప్రొఫైళ్లు కూడా రహస్యంగా తయారు చేసినట్టుగా ఆరోపించారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని తన పెన్ డ్రైవ్స్ లో నిక్షిప్తం చేసినట్టుగా తెలిసింది. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్ డిస్కులు సైతం ప్రణీతరావు ధ్వంసం చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఈ పనిలో ప్రణీతరావుకు మరికొందరు సహకరించినట్టుగా గుర్తించారు. దీంతో ఈ వివరాలపై కస్టడీలో ప్రణీతరావుపై ప్రశ్నల వర్షాన్ని కురిపించనున్నారు విచారణ అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఎస్ఐపి మాజీ డిఎస్పీని ప్రణీతరావును కొద్దిసేపటి క్రితం పంజగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. శనివారం రోజు నాంపల్లి కోర్టు కూడా ప్రణీతరావును 7 రోజుల కస్టడీలో భాగంగా ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా ఇటు పంజగుట్ట పోలీసులు చెంచలగూడ జైలుకు వచ్చి నేరుగా అతన్ని తీసుకెళ్లడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 3 అభియోగాలు కూడా ప్రణీతరావు మీద మోపిన నేపథ్యంలో అటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్తో పాటు ఆధారాల చెరిపేతో పాటు ఇక కొంత ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా 3 కేసులు కూడా ప్రస్తుతానికైతే ఇటు ప్రణీతరావు మీద మోపిన నేపథ్యం. ఇది సంబంధించి కూడా ఇప్పటికే ప్రణీతరావు ఫోన్తో పాటు ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక డిసెంబర్ చివరి ఎన్నికల సంబంధించి ఫలితాల చివరి రోజు కూడా ఎస్ఐబి కార్యాలయంలో సంబంధించిన లాకర్లో ఉన్న డేటాను కొంత అయినా వాటిని చెరిపేసే ప్రయత్నం చేశారు. హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా అభియోగాల నేపథ్యంలో ప్రస్తుతానికైతే పంజగుట్ట పోలీసులు ఆయనని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా చాలా లోతుగా దర్యాప్తు జరగబోతున్నారు. ఎస్ఐబి ఇప్పటికే ప్రణీతరావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎస్ఐబి కార్యాలయంలో పనిచేస్తున్న కింద స్థాయి సిబ్బంది కూడా ఇప్పటికే పోలీసులు కూడా పలుమార్లు విచారించడం జరిగింది. 7 రోజులు కస్టడీలో విచారణలో భాగంగా కూడా ప్రణీతరావు వద్ద నుంచి కూడా మరికొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రణీతరావు సంబంధించి కూడా అనేక ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఎస్ఐబి గత కొన్నేళ్లుగా సేకరించిన కీలక సమాచారం సంబంధించి హార్డ్ డిస్క్లో భద్రపరిచిన వాటిని కూడా కట్టల సహాయంతో కూడా తొలగించే ప్రయత్నం చేశారని కూడా ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ప్రణీతరావుని 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. ఇక 7 రోజుల కస్టడీలో ప్రణీతరావుని సంబంధించి కూడా ఎలాంటి కీలక సమాచారం, ఎందుకంటే ఇప్పటికే అతడి ఫోన్తో పాటు ల్యాప్టాప్లో కూడా కీలక సమాచారాన్ని కూడా ఇటు పంజగుట్ట పోలీసులు సేకరించినట్టుగా తెలుసు. అందుకు సంబంధించి కూడా కొంత మరింత సమాచారాన్ని ధృవీకరించేందుకు తీసుకునేందుకు కూడా ఇప్పటికే ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించిన నేపథ్యంలో 7 రోజుల కస్టడీలో భాగంగా ప్రణీతరావు వద్ద నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టబోతుందో చూడాల్సి ఉంటుంది. కృప, కిరణ్, ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలకు విరాళాలు అందుతాయనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీతరావు గుర్తించి ఆ విరాళాలు అందకుండా ముందుగా నిలుపుదల చేసే విధంగా చేశాడనే ఆరోపణలు కూడా ప్రధానంగా ప్రణీతరావుపై వినపడుతున్నాయి. వీటికి కూడా ఆధారాలు ఉన్నాయా? పంజగుట్ట పోలీసులు దీనిపై ఎటువంటి విచారణ చేస్తున్నారు? ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ గురైంది? ఖచ్చితంగా మీరు అన్నట్లు ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఎస్ఐబి సంబంధించిన కీలక సమాచారం, కొంత అప్పటి సంబంధించిన ప్రతిపక్ష నేతలకు సంబంధించి కావచ్చు, కొంత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, విరాళాలకు సంబంధించి కూడా ప్రత్యేక వాటిని ఫోన్లకు సంబంధించి కొంత ఆయనకు సంబంధించిన డేటా ఆధారంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించిన ఫోన్ మానిటరింగ్ చేయడం, వీడియో రికార్డ్ చేసి కూడా వాటిని అనాలిసిస్ చేసి అందుకు సంబంధించిన ఏ పార్టీకి సంబంధించి వారు ఎవరెవరు విరాళాలు అందజేస్తున్నారు, వాటికి సంబంధించి ఎట్లా నిలుపుదల చేయాలనే సమాచారం కూడా కొంత సేకరించే ప్రయత్నం చేశాడు. ఇతడి వద్ద ఉన్న కొంత నెంబర్ల ఆధారం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ట్యాంపరింగ్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా ఇప్పటికే ఇటు పోలీసులు సేకరించడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల ఫలితాల రాత్రి కూడా అందుకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఏదో ప్రణీతరావు చేసిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఈ విషయాలు బయటపడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ రోజు రాత్రి ఎస్ఐబి కార్యాలయానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్కులతో పాటు గతంలో ఎస్ఐబి సేకరించిన కీలక సమాచారం సంబంధించిన ఏదైతే హార్డ్ డిస్కుల్లో పొందుపరిచారో వాటికి సంబంధించిన హార్డ్ డిస్కులను కూడా కట్టల సహాయంతో వాటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. వీటితో పాటు చాలా ఎవిడెన్స్ను కూడా లేకుండా చేసే ప్రయత్నం చేశారని కూడా ప్రణీతరావు మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే అప్పుడు ఆరోపణల నేపథ్యంలో సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగా ఇప్పటికే పోలీసులు కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. 7 రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్రావుకు సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి ఎస్ఐబి దాంట్లో ఎవరెవరు పాత్ర ఉంది ఏంటన్నది కూడా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 6 సభ్యులతో కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం కాబట్టి 7 రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్రావు వద్ద నుంచి ఇంకా ఎలాంటి సమాచారాన్ని సేకరించబోతున్నారు, ఇక ఎస్ఐబికి సంబంధించిన అప్పట్లో పనిచేసిన వారికి సంబంధించి విచారించే అవకాశం ఉంటుందా ఏంటన్నది కూడా ప్రస్తుతానికే చూడాలి. ఈ రోజు ఓకే. కస్టడీలో తీసుకున్న తర్వాత కూడా మొదటి రోజు ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రణీత్రావుకి సంధించే అవకాశం ఉందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. కృప. రైట్ కిరణ్.